ఆదికాండం 33:20. అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎలోహోయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. ఎల్ ఎలోహి అంటే ఏంటి? ఎల్ ఎలోహి ఇజ్రాయెల్ అంటే ఈస్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. వాట్ ఈస్ యువర్ నేమ్? హీ క్యాన్ బీ యువర్ గాడ్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. అంతే, అది ఎంత ప్రివిలేజ్, హౌ మచ్ ఆనరబుల్ ఇట్ ఈస్. ఎంత ధన్యత. నువ్వు అనుకోవచ్చు ఇన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు లేట్ అయింది, దేవుడు చూస్తున్నాడా? చూస్తూ ఉన్నాడు. అయితే ఈ వాక్యం చెప్పుచుండగా ఆ నామములో ఒక నామము నిన్ను అధిగమిస్తుంది. మే దట్ నేమ్ టేక్ యూ ఓవర్ టుడే, వెదర్ ఇట్స్ హీలింగ్ ఆర్ మ్యారేజ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మన బిజీ లైఫ్లో మనం దీన్ని క్లెయిమ్ చేయలేక ఉంటాం. ఆదికాండం 35:7. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అతనికి అక్కడ ప్రత్యక్షమైన గనుక అక్కడ బలిపీఠము కట్టి ఆ చోటికి ఎల్ బెతెల్ అని పేరు పెట్టాను. ఎల్ బెతెల్ అంటే ఏంటి? ద హౌస్ ఆఫ్ గాడ్. నాకు పరువు ఉందా? నాకు జీవితం ఉందా? నాకు భవిష్యత్తు ఉందా? నాకు ఏదైనా జరుగుతుందా నా జీవితంలో? నేను ఒంటరివాడిని అయిపోయాను. నేను ఒక ముద్ద సంపాదించుకొని తినగలనా? నాకేమైనా ఒక రికగ్నిషన్ ఉంటుందా? ఈ భూమి మీద నాకు ఏమైనా వాల్యూ ఉంటుందా? నా గతమంతా చాలా భయంకరంగా ఉంది. నా పరిస్థితి ఏంది? నీకు దేవుడు ఎల్ బెతెల్ అని పేరు పెడతాడు. అంటే ఏంటి? నువ్వే నా ఇల్లు. ఇఫ్ జీసస్, ఇఫ్ యూ ఇన్వైట్ జీసస్, యు ఆర్ ద హౌస్ నౌ. క్రైస్ట్ ఇన్ యూ, ద హోప్ ఆఫ్ గ్లోరీ, హౌస్ ఆఫ్ గాడ్. యు ఆర్ ద హౌస్ ఆఫ్ గాడ్. మన కొత్త నిబంధనలో టెంపుల్ ఆఫ్ గాడ్. జీసస్ అనేది ఆయన మట్టిలో వచ్చినటువంటి మానవుడిగా పుట్టినందుకు పెట్టిన పేరు. ఆయనకు ముందే ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. అంటే ఏంటి? ఇప్పుడు ఐయామ్ అంటే, ఇప్పుడు ఐయామ్ని మనం దేనికైనా ఈక్వల్ చేయగలమా ఈ లెక్కన? నో, ఈక్వల్ చేయలేం. ఈ సృష్టిలో ఏ పేరు ఏది తీసుకుని ఈక్వల్ చేయలేం. ఐయామ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీథింగ్ ఆన్ దిస్ ప్లానెట్. అందుకే నీలో ఉన్నవాడు ఈజ్ ఐయామ్. ఒకవేళ గొప్ప అద్భుతం చేస్తే ఐయామ్ విల్ సే, ఐఎమ్ 100 times బిగ్గర్ దెన్ దట్. ఐయామ్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ టు యావే. యావే అంటే ఏంటంటే హీ ఈజ్ ద ఫాదర్ గాడ్. జెనసిస్ 71 నుంచి మనం చూద్దాం. అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నేను ఐయామ్. నిర్గమకాండం 3:14. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. నేనేం చెప్పాలా? చెప్పు, నేను ఉన్నవాడను అనువాడను. అంటే ఏంటి? ఫరోకి ఏం కావాలా? ఈ ఫరో వీళ్ళందరినీ ఎందుకు పెట్టుకున్నాడు? ఈ మాంత్రికులందరినీ అద్భుతాలు చేస్తారు, అందుకు పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఫరోకి ఎలా చూపించాలి? హౌ కెన్ ఐయామ్ బి రివీల్ టు ఫరో? ఎలా చెప్తావు నువ్వు ఫరోకి? వాళ్ళకంట గొప్ప అద్భుతాలు చేస్తావు. వాళ్ళ ఉద్దేశంలో దైవత్వం ఏంటి? అద్భుతాలు. ఓకే, మాంత్రికులు చేశారు, ఒక టైంలో ఆగిపోయారా లేదా? సో ఐయామ్ ఈస్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్. ఆ పరిస్థితిని బట్టి, అక్కడ ఉండేదాన్ని బట్టి ఆయన ఉన్నవాడు అనేటువంటి వాళ్ళు ప్రత్యక్షమవుతాడు అనమాట. దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆయన ఒక 2 గుణాలు చూసి ఐయామ్కి వెళ్దాం. యెషయా 40:28-29. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. ఎవరైతే అలసిపోయారో ఈరోజు దేవుడు నీకు మళ్ళా నూతన బలం ఇవ్వబోతున్నాడు. He will give you. For you, he will give you a renewing of the youth. He never faints. He will never retire. Okay, you will only give up when God tells you to give up. దేవుడు ముగించమంటేనే నువ్వు ముగిస్తావు. యోహాను 5:26. తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాను. మరి దేవుడు సిలువ ద్వారా కుమారుడికి ఏం గిఫ్ట్ ఇచ్చాడో చూద్దాం. తండ్రి తనంతట తానే జీవము గలవాడు ఉన్నాడు కాబట్టి కుమారుడు కూడా తనంతట తానే జీవం కలిగి ఉన్నాడు. అంటే ఈ లెక్కన కుమారుని ఎవరైనా చంపగలరా? తనంతట తానే అంటే పాపము యొక్క శిక్ష అంతా ఆయన మీద పడిపోయినా ఆయన భరించలేక చనిపోయాడా? భరించి ఇప్పుడు చనిపోతున్నా అని చనిపోయాడా? అంటే ఏంటి? ఆయన సర్వలోక పాపము కంటే గొప్పోడు. అందుకే నేను నీతిమంతుడిగా చెప్పగలడు, చేయగలడు. హీఈస్ గ్రేటర్ దాన్ ఆల్ ద సిన్స్ ఆఫ్ ఎవ్రీబడి దట్ వర్ బోర్న్ బిఫోర్ అండ్ దట్ విల్ ఎవర్ బి బోర్న్. ఆ పాపాలన్నీ ఆయన మీద పడినా ఆయన ఇంకా గొప్పోడంట. స్టిల్ హీ వాస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్. అండ్ దెన్ హీ సేస్, ఫాదర్, నేను దీన్ని జయించేసి ఐఎమ్ గ్రేటర్ దాన్ ఆల్ దిస్ సిన్, ఐఎమ్ స్టిల్ లివింగ్. అంటే తనంతట తాను ఆత్మను అప్పగించుకుంటేనే కానీ హీ కెనాట్ డై. ఎందుకు? తండ్రికి ఎలాగ తనంతట్లో తానులో జీవం ఉందో, అంటే ఇక్కడ ఐయామ్ అనే అతను ఇలా ప్రత్యక్షమయ్యాడు. ఐఎమ్ గ్రేటర్ దాన్ ద సీన్ ఆన్ ద క్రాస్. ఐ కెన్ ఫర్గివ్ యూ. ఐయామ్. ఈరోజు ఎవరికెవరికి ఏం కావాలో ఐయామ్ ఈజ్ గోయింగ్ టు రివీల్ దట్. ఓకే, అది నీకు బయలుపరుచుకుంటాడు అనమాట. నౌ ఐయామ్, లెట్ us see
హౌ హీ స్పోక్ ఇన్ జాన్. యోహాన్లో ఐ యామ్ ఎలా మాట్లాడాడో చూద్దాం. యోహాను సువార్త 8:24, జాన్ 8:24. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని యెడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పెను. ఇక్కడ ఒక గ్రామర్గా వాడుతున్నప్పటికీ కూడా ఆయన మోషేతో చెప్పుకున్న గ్రామర్ను వాడుతున్నాడు ఇక్కడ. ఓకే, ఐ యామ్ హీ, ఐ యామ్ నేనే. జాన్ 8:28, యోహాను 8:28. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీయూ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. అంటే వాళ్ళకు కూడా ఐఎమ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. అట్లీస్ట్ ఇలాగైనా అర్థం అవుతుందా? మోషేకి నేను చెప్పుకున్నాను ఐ యామ్ ద గాడ్ ఆఫ్ మోసెస్. సో జీసస్ ఇస్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఐఎమ్. అంటే యేసు ప్రభువు వారు కూడా నేను ఉన్నవాడను అనువాడను ఆ దేవుడిని నేనే పరిచయం చేసుకుంటున్నాడు ఇక్కడ యోహాను సువార్తలో. యావే జెహోవా, ఐ యామ్ ద వన్. హి ఈస్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ దట్ ఐ యామ్ ద జెహోవా, ఐ యామ్. యోహాను 8:58. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. వెరీలీ వెరీలీ ఐ సే unto you, బిఫోర్ అబ్రహాం వాజ్ ఐ యామ్. ఐ యామ్ నేనే. హి ఈస్ సో ప్లెయిన్లీ టాకింగ్ టు దెమ్. యోహాను 13:19. నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరుగుక మునుపు మీతో చెప్పుచున్నాను. ఐ యామ్ హీ, నేనే ఆయనను. ఐ యామ్ ద సేమ్, ఐ యామ్ నేనే. నౌ ఐ టెల్ యూ బిఫోర్ ఇట్ కమ్ దట్ వెన్ ఇట్ ఈస్ కమ్ టు పాస్ యూ మే బిలీవ్ దట్ ఐ యామ్ హీ. వాళ్ళు గెలగట్లేదు, ఒక ప్రవక్త అనుకుంటున్నారు. ఈజ్ ఎ ప్రాఫెట్. ఈయన ఏలియా, ఈయన ఎలీషా, ఈయన మోషే. చూడండి, ఆయన ఎన్ని పెట్టి మోషే చాలా పవర్ఫుల్, ఏలియా చాలా పవర్ఫుల్, ఓకే, సొలొమోన్ చాలా రిచ్, వీళ్ళందరూ చాలా 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 అని పెట్టి లాస్ట్లో ఐ యామ్ ఈజ్ గ్రేటర్ దెన్ దెమ్. మోషే కంటే గొప్పోడు, ఏలియా కంటే గొప్పోడు, ఎలీషా కంటే గొప్పోడు. ఐ యామ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్ దీస్ పీపుల్. అందుకే మచ్ మోర్ దెన్ సాలమన్ ఇస్తానండి. విల్ ఐ నాట్ గివ్ యూ మచ్ మోర్ దెన్ సాలమన్ అన్లెస్ హీ ఈజ్ మచ్ మోర్ దెన్ సాలమన్. యోహాను 18:4-6. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవని యొద్దకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడని యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదయు వారి యొద్ద నిలుచుండెను. ఇక్కడ యేసుప్రభువు అనేక సార్లు జీసస్ అనే పేరుకి రెఫరెన్స్ ఇస్తున్నాడు. హీఈస్ రిఫరింగ్ మెనీ టైమ్స్ టు ద నేమ్ ఆఫ్ జీసస్, బట్ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద గ్రామర్. వాట్ ఈస్ హిడెన్ ఇన్ ద గ్రామర్ ఈజ్ ఐ యామ్. ఇదే గ్రామర్లో ఆయన పేరు కూడా ఉంది. ద మిస్టరీ. ఎవరికెవరికి ఏ రీతిగా ఐయామ్ వస్తాడో నాకు తెలీదు. జీవితంలో ఎన్నడూ రానటువంటి సమస్య, జీవిత కాల సమస్య ఏమేమి వచ్చిందో ఐఎమ్ ఈజ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ యూ టు యూ. ఐఎమ్ విల్ గివ్ యూ ఎ గోల్. నీ దర్శనాన్ని నువ్వు ఊహించిన దానికంటే గొప్పగా నెరవేరుస్తాడు. చాలామందికి ఈజ్ అప్గ్రేడింగ్ యువర్ విజన్. ఆయన ఉన్నవాడు అనువాడు, నీకేం కావాలా దాన్ని బట్టి ఆయన పేరు పెట్టుకుంటాడు. సర్వోన్నతుడు, స్వస్థపరచేవాడు, జెహోవా జైరే, జెహోవా రాఫా, ఇంకా చాలా ఉన్నాయి ఈ పేర్లు. ఈరోజు అనేకులు అప్గ్రేడ్ చేయబోతున్నాడు. గాడ్ ఈజ్ అప్గ్రేడింగ్ యూ. ఇక్కడ ఆగిపోయావా? ఓకే, టైం అయిపోయింది అనడానికి లేదు, ఇది అయిపోయింది అనడానికి లేదు, నా వయసు అయిపోయింది అనడానికి లేదు, నా చదివే కాలం అయిపోయింది, స్వస్థపడే కాలం అయిపోయింది, టైం దాటిపోయింది, నా బతికేలాగా అయిపోయింది, నేను ఎలా పుట్టాను అనడానికి లేదు. దేవుడు ఆ మనస్సును సంపూర్ణముగా మార్చేయగలడు. కీర్తనలు 21 మొదటి 4 వచనాలు చదవండి. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొంచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగ. ఎందుకంటే అతనికి ఒక టైంలో మరణకరమైన వ్యాధి వచ్చేసింది. దావీదుకి చనిపోతున్నాడు. అంటాడు, నా బలాన్ని తగ్గించేస్తావు యవ్వన బలాన్ని, ఐఎమ్ డైయింగ్, నా కన్నీటితో ఎముకలు ఎండిపోయాయి, చర్మం అంటుకుపోయింది. అప్పుడు ఆయుష్ నిమ్మని అడిగాడంట. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరం అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఏం దావీదు, నేను నీకు దీర్ఘాయువే కాదు, మంచి వృద్ధాప్యం వరకు ఉంచడమే కాదు, ఆ తర్వాత నేను సదాకాలము నీ పేరు ఉంచేస్తానులే అంటున్నాడంట. దావీదు కుమారుడు అని పెట్టేసుకున్నాడు. దావీదు సింహాసనము, దావీదు కృపలు.
forever and ever and ever. Now it's up to you what you want to receive from God. The revelation you know will make you ask God uncommon things. నజరేయుడైన యేసయ్య, నీ బిడ్డలతో మాట్లాడావు నాయన. ఉన్నవాడు అనువాడని మోషేకు నువ్వు పరిచయం చేసుకున్నావు. అంతకుముందు అబ్రహాంకి ఎలా పరిచయం చేసుకున్నావు? ఈరోజు ఎవరికెవరికి ఏ అవసరతలో నీవు ప్రత్యక్షమవుతావో, ఏ రీతిగా ప్రత్యక్షమవుతావో ప్రత్యక్షమయ్యి నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఆ అడిగే దాంట్లో అత్యధికంగా చేయబోతావు. దావీదు ఆయుష్ను అడిగితే యావత్ జీవమే ఇచ్చేసావు నాయన. హీల్ దెమ్, బ్లెస్ దెమ్, ప్రాస్పర్ దెమ్. వారి గతాన్ని ఈజీగా తుడిచివేసి మంచి భవిష్యత్తుని ఇవ్వగలవయ్యా. వారి జీవితాలను ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.